ఏంటిది? పుచ్చుకోకండి, తాగండి. ఏదో ఆరోగ్యరీత్యా పుచ్చుకోకూడదు కానీ తాగొచ్చు కదా. మొత్తానికి కష్టపడి చదరంగంలో బలగాలు పేర్చడం నేర్చుకున్నావురా. అవునండి, మీరు ఆట కూడా నేర్పించేస్తే అది కూడా నేర్చేసుకుంటా. ఆట నేర్చుకోవడం అంత తేలిక అనుకుంటున్నావురా? నాకు రాదంటే ఏం లేదండి, అన్నీ వచ్చు. కాలుస్తూ ఆటేసుకున్నానండి. నీతోనా? ఏమైనా నువ్వు నాకు నచ్చిన విధవు కాబట్టి 45 సంవత్సరాలు నా పాలసీని పక్కన పెట్టి ఒక ఆట వేస్తాను రా. ఏంటేసేది? ఓ పక్కన మంచు పడుతుంటే ఈ బంగారాజుతో ఫ్రెండ్షిప్ ఏంటి? పైన మంచు పడడానికి నువ్వు బంగారాతో ఫ్రెండ్షిప్ చేయడానికి సంబంధం ఏంటరా? తెలి తక్కువ అంటే చెస్ ఆడితే తెలివా, ఆడకపోయినా తెలివే. కష్టమైన ప్రశ్న వేసుకో, తక్కువ సమాధానం చెప్తాను. కష్టమైన ప్రశ్న. 2 రోజులు ఎంతరా? అంటే నేను సోషల్ వీకరేగా ఇంత కష్టమైన ప్రశ్న వేసావు. ఇదేంటిది? చెప్పులు చేతి వాసన వస్తుంది. ఈ తర్వాత పక్కన పడరా. తాగడం ఏంటి? ఇటీ, ఇప్పుడే తాగాలి. నాకడ ఉంది. తాగు తాగు తాగు. అబ్బా, కంపు. అమ్మా ఇదే ఏంటది? నైట్ బ్యాడ్ హ్యాబిట్స్ వాసన. ఉండు, అందరూ చెబుతారు. లోపలికి మొత్తం అందరూ చెబుతాను. అకాయ్ 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 అకాయ్. నువ్వేం కంగారు పడకరా. వాడి పాప కష్టపడి చెప్తాడు కానీ వాడికి అర్థం కాదు. ఏమైంది? చచ్చినోడు చంపుకు తింటున్నాడమ్మా. ఎవరు? మా ఆయన. ఎందుకు? అనుమానం నీ మీద? అవునమ్మా, వయసు కూడా చూడు. ఎవరితో పడితే వాడు తంట కడుతున్నాడు. రంకు చచ్చిపోవాలనుందమ్మా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. ఉండు, పెదబాబు గారికి చెప్పి వాడి తోలు తీయిస్తాను. అయినా వాడికి నీ మీద ఏంటే అనుమానం? నాకు ఉంది. ఆ మాటకు వస్తే అందరి మీద అనుమానం. అసలు ఏం మాట్లాడుతున్నావు? బయట చూస్తే అందరు బాగానే కనిపిస్తారు, లోపలికి వెళ్ళి చూస్తే ఏం మాట్లాడుతున్నారు వరదరాజు గారు? తెలిసే మాట్లాడుతున్నారా? నువ్వు నోరు పోయి. అసలు బయట ఎట్లా ఉన్నారు తెలుసా నీకు? అంటే ఎవరితో అంటావురా? ఇంకెవరు? మన మామయ్య గారు, తాతరాజు గారు. కాదు, నిజం. దేవుళ్ళ మనిషి తాతరాజు గారితోనా? నోరు పోయి. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఏమనుకుంటున్నాయో? నేను చెప్పేది నిజమక్కాయ్. నా కళ్ళతో నేను చూశాను. చూసావా? నా ముందే. భయమా వెరుపా? మొత్తం 3 సార్లు. 3 సార్లా? 3 సార్లు. మీరు ఉన్నారు. ఎంత భయం వస్తుంది తెలుసా నాకు? వద్దంటే వదలరే. అడుగు వచ్చాడు. ఈ పూట కూరలేంటో. నైట్ బ్యాడ్ హ్యాబిట్స్, కూరలేంటో. ఏంట్రా ఇక్కడ కూడా మోసుకొచ్చావా? ఏం లేదమ్మా, కడుపులో అది ఒక రకంగా ఉంటేను ఒక చెంచాడు మాది పళ్ళ రసాయనం నీళ్ళలో కలుపు తాగా. అదిగా అప్పటి నుంచి వాసన వస్తుందని ఒకటే గొడవ ఎదవా. మామూలు వాసన, కుళ్ళిపోయిన కోడిగుడ్ల వాసన కాదు. తాగినోడు గడ్డ తెలుస్తున్నా వాసన. ఏంటో మాయగోలమ్మాయి. అసలు ఇంతకీ నేను ఎందుకు వచ్చానంటే ఈ పూట నేను శాకాహారం అమ్మాయి. భోజనం కాస్త పైకి పంపించండి. నైట్ బ్యాడ్ హ్యాబిట్స్, శాకాహారం, మళ్ళీ భోజనం పైకి పంపించాలి. పెద్ద మనిషి ఎప్పటికవుతారా వెదవా? ఏంటో పెద్ద మనిషిని పట్టుకుని అవ్వండాలి. నైట్ బ్యాడ్ హ్యాబిట్స్. అసలు ఏం జరిగిందంటే ఏమైందని అడగవే. ఏమైంది రాజుగారు? మరి ఎట్లుందో వాళ్ళకి గౌరవం ఉందా? నాకు కొడితే వాళ్ళు కొట్టాలి కానీ పరమేశ్వర కొట్టిస్తారా? నా గన తిక్కరిగిందంటే ఊళ్ళో ఈ విషయం మొత్తం అందరూ చెప్పేస్తాను. చెప్పుకుంటా వాళ్ళకి, కావాలంటే చెప్పుకో. అబ్బా భలే ఉంది. నాకు మొత్తం తెలిసిపోయిందిగా. ఏం తెలిసిందమ్మా? రేపు నువ్వు అన్ని ఆటలో ఓడించేసి పంపించేస్తావుగా. నాకు చెస్ రాదుగా. ఏంటి, నీకు చెస్సు రాదా? మరి ఎలా ఓడిస్తావు? వాడిని ఓడిస్తాను చెప్పాను కాబట్టి ఓడిస్తాను. ఓ, చెప్పినందుకు ఓడిస్తావా? నాకు అర్థమైపోయిందిలే. నీకు చెస్సు రాకపోయినా ఓడిస్తానని చెప్పావు కాబట్టి ఓడిస్తావు, అంతే కదా? నీ మొత్తాన్ని బయట పంపిస్తాను. బావా, ఇది ఎప్పుడు పెట్టారు ఇక్కడ? బావా 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 బావా, అసలు ఏం జరుగుతుందో తెలుసా నీకు? ఏం జరుగుతుంది? ఈ ఇంట్లో మనకు తెలియకుండా చాలా విషయాలు జరుగుతున్నాయి. ఏవో జరుగుతున్నాయి, చెప్పుకోవడానికి వీల్లేదు. ఒకళ్ళు చెప్పినా ఆ బావెండు ఈ బావెండు పైగా నేనే కొడతారు. నాకు చాలా ముఖ్య రహస్యాలు తెలుసా నీకు? అవునా? మా బావ చాలా మంచోడు. నన్ను ఎప్పుడు ఎవరూ ఇలా కూర్చోమలేదు. చెప్పు. బావా, ఇప్పుడు ఈ ఇల్లుంది, ముసలాయన ఉన్నాడు. సరే, ఆయనకేం తెలియదు అనుకుందాం. పెద్ద బావ ఉన్నాడు, రెండో బావ ఉన్నాడు, నువ్వు ఉన్నావు. ఏం చేస్తున్నాను మీరంతా? సరే చెప్పు. ఏంటి చెప్పేది? అంత అయిపోయిందో చెప్పమంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఏం జరిగిందిరా? ఏం జరిగిందని ఇప్పుడు అడుగుతావేంటి బావా? అసలు మొదటి నుంచి ఏం జరుగుతుందో అడుగు. సరే, మొదటి నుంచి ఏం జరుగుతోంది? మొదటి నుంచి ఏం జరుగుతుందని ఇప్పుడు అడుగుతావేంటి? అంటే చెప్తూ అడుగుతావా? అది కాదు పద్ధతి. నేను చెప్పక ముందే అడగాలి ఏం జరిగిందని. ఏం జరిగిందిరా? ఇప్పుడు ఆడి చెస్ రాదు, ఈడికొచ్చు. ఆడు ఈడిని ఓడిస్తాడు, ఈడు వెళ్ళిపోతాడు కదా.
చెస్ రానివాడు వచ్చిన వాడు ఎలా ఓడిస్తాడు? ఓడిస్తానని చెప్పాడు కదా, ఓడిస్తాను చెప్పాడు కాబట్టి ఓడిస్తాడు. ఒరేయ్, ఎవరెవరేం చేస్తున్నారో నాకు కరెక్ట్ గా చెప్పు. ఎరగా ఊరికి అరుస్తావు ఎందుకు? బండ్లెత్తడం కాదు, కొంచెం సెన్స్ ఉండాలి. ఎప్పుడు జరిగిందని ఇప్పుడు అడుగుతావేంటి? రాజుగారు ఏమైంది? మా బావ చప్పట్లు కొడుతుంటే మధ్యలో తలకాయ పెట్టా. ఓహో